గన్నవరం నియోజకవర్గం ప్రజలకి, అలాగే టీడీపీ కార్యకర్తలకి, టీడీపీ శ్రేణులు, జనసేన సైనికులకి, జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మనం ఉమ్మడి అభ్యర్థిగా మహాసేన రాజేష్ గారిని నిర్మించబడినది. మహాసేన రాజేష్ గారు చాలా విశ్వాసవంతుడు. విశ్వాసానికి మారిపోయారు. ఎందుకో మీరు కొన్ని మాటలు విన్నారు. అలాగే అన్ని పార్టీల్లో చాలా మాటలు మాట్లాడు. బ్రాహ్మణ సంఘానికి మరియు కాపు, రాజు, క్షత్రియ అన్నటి వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, కొంతమంది వైసీపీ వాళ్ళు సృష్టించిన సృష్టికి మీరు గాల్లో పడుతున్నారు. పిఠాపురం గుళ్ళు, గోపురాలు, ఆంజనేయ స్వామి బొమ్మ తోకలు తీసినప్పుడు కొడాల నాని లాంటి వాళ్ళు పెద్ద పెద్ద ప్రముఖులు, ఇంకా బ్రాహ్మణ సంఘాలని విమర్శించిన వాళ్ళు, వారి గురించి ఎందుకు మాట్లాడలేదు? ఆంజనేయ స్వామికి తోక లేదంటే నోరు ఇప్పారా ఒక్కడు కూడా? ఏదో డబ్బులు తీసుకుని కొంతమంది రోడ్ల మీద పడి మహాసేన రాజేష్ని విమర్శించడం చాలా తప్పు. ఆయన నీకు బ్రాహ్మణుడికి ఆయన పక్కన నిలబడండి. ఆయన ఎంత విశ్వాసవంతుడో ఒక్కసారి విశ్వాసాన్ని చూడాలి. ఎందుకంటే ఆయన పునాదులే అంబేద్కర్ వాది. ఆ చిన్నప్పటి నుంచి అలాగా అంబేద్కర్ వాదిగా ఎదురుపడ్డాడని మీకు రోడ్డు మీద లేనోడిని, వీళ్ళని ఇంట్లో కూర్చున్న వాళ్ళని ఎవరిని కేకేసి తిట్టలేదే. ఆయనకి ఎదురు సమాధానం చెప్పడం అది ఆయనకు ఆనవతి. అది తప్పు కాదు. ఇప్పుడు నేను ఆయన వెనకాల తిరగండి. అర్ధరాత్రి అయినా సరే ఒక్క పిలుపుతో మహాసేన రాజేష్ విశ్వాసం చూపిస్తాడు. అది పక్కా గ్యారంటీ. దయించి అలాంటి వ్యక్తిని మనం ఎన్నుకోవటం, అలాంటి గన్నవరం నియోజకవర్గానికి రావటం చాలా అదృష్టంగా భావించాలని, దయించి కులాలని మతాలని విమర్శించవలసి వస్తే ఈ కరోనా నుంచి స్టార్ట్ చేసి చూస్తే తెలుస్తుంది ఎవడెవడేం మాట్లాడాడో, ఎవడెవడ కులాలని విమర్శించారో, ఏ కులాన్ని, కాపుల్ని ఎంతమందిని ఇబ్బంది పెట్టాడు, బ్రాహ్మణ్స్ని ఎంతమంది ఇబ్బంది పెట్టాడు, రాజుల్ని ఎంతమందిని ఇబ్బంది పెట్టాడు, టెస్ట్ చైర్మన్ని హిందూ ధర్మాలకి అశోక్ గజపతి రాజు లాంటి వాళ్ళని పీకేసి చేస్తే ఏం చేశారు? మాటలు రావట్లేదా? ఏదో డబ్బులకు కక్కుర్తిపడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అది తప్పు. ఆ తప్పుల్ని సరి చేసుకోవాలి తప్ప రాజ్యాంగం గురించి కాదు నేను చెప్పేది. మన ప్రవర్తనలో తప్పులు ఉంటాయి. ఆ ప్రవర్తనలు కూడా క్షమించి మహాసేన రాజేష్ గారికి సంపూర్ణ మద్దతుతో మీరు సహకారాలు అందిస్తే దానికి నేను ఏనాడైనా సమాధానం చెప్తా. ఎందుకంటే ఆయన గొప్ప వ్యక్తి, తిరుగుబాటు ఉన్న వ్యక్తి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక దేశంలో ఉన్నప్పుడు పక్క దేశం మీద తిరుగుబాటుకి వెళ్తారు. అప్పుడు తిరుగుబాటు చేశాడు కదా అని అలాగే ఆంధ్ర రాష్ట్రానికే సపోర్ట్ చేస్తాడు. ఒక కులం ఉన్నప్పుడు పునాదుల నుంచి కులం నుంచే వస్తుంది. అది మీకు అర్థం కావట్లేదేమో. ప్రతి మనిషి అదే చేసి పని. రాజేష్ మహాసేన గారిని కూడా మనం మద్దతు తెలుపుతూ ఆయనకు ఒక్కసారి అవకాశం ఇస్తే గన్నవరం నియోజకవర్గం ఆంధ్ర రాష్ట్రంలోనే అభివృద్ధి చెంది నిలబడి సత్తా దమ్మున్న నాయకుడు రాజేష్ మహాసేన. జై హింద్, జై మహాసేన రాజేష్.